తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలిసారి ఆకస్మిక తనిఖీని చేపట్టారు. చెన్నై ఎగ్మోర్లో ఉన్న ప్రభుత్వ పిల్లల ఆసుపత్రికి చేరుకుని అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రతి వార్డును పరిశీలించిన విజయ్ అక్కడ అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరు ఎలా ఉంది, మందులు ఉచితంగా ఇస్తున్నారా, ఎవరైనా లంచాలు అడుగుతున్నారా అంటూ ఆరా తీశారు. ఈ క్రమంలో అక్కడున్న శిశువులను ఎత్తుకుని ముద్దాడిన సీఎం బాలింతలతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల సందర్భంగా ఆసుపత్రి ఆవరణ, వార్డుల పరిసరాల్లో అపరిశుభ్రతపై సీఎం విజయ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పసిపిల్లలుండే ఆసుపత్రిని ఇంత నిర్లక్ష్యంగా ఉంచుతారా అంటూ అక్కడున్న ఉన్నతాధికారులు, శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి, అపరిశుభ్రతపై వరుస ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు విజయ్. రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతారని స్పష్టం చేశారు ఆయన. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.